హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మిక్సీ జారు తిరుగుతుంది కానీ ఇందులో ఏం వేసినా కానీ గ్రైండ్ చేస్తలేదు. అయితే ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇది మన పైన నట్టు ఉంటుంది ఒకటి, అది క్లాక్ వైజ్గా ఓపెన్ చేయండి. అయితే వచ్చేస్తుంది ఇలాగనే. ఇలా వచ్చేసింది. పైన బ్లేడ్ తీయండి. అప్పుడు మెల్లగా వెనకాల నుంచి సాఫ్ట్ను లాగండి, వస్తుంది. ఇది జామ్ అయింది, రావట్లేదు. అయితే మనం ఏం చేస్తామని, జామ్ అయింది కదా అని ఒక సుత్తతో ఇలా పైనుంచి కొడితే దాంట్లో బుష్తో సహా వస్తుంది అది సాఫ్ట్. అప్పుడేమో ఏదో ఖరాబ్ అయిందని తెలియదు. అందుకే ఏం చేయాలి, మళ్ళీ ఎలాగుందో అలాగే టైట్ చేసి వెనకాల ఉన్న కప్లేరు క్లాక్ వైజ్గా తిప్పితే ఓపెన్ అవుతుంది. అది మెల్లంగా సాఫ్ట్ పైనుంచి తీయండి. ఆ పైన నట్టు కూడా ఓపెన్ చేయండి. రాడు పైన అరిగిపోయింది, అది 4 మూలలు ఉంటుంది పైన, అది అరిగిపోయింది. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రాడ్, సాఫ్ట్ రాడ్ కొత్తది వేయాలి. ఇది కొత్తది సాఫ్ట్ రాడ్. చూడండి ఇది ఎట్లా ఉంటుందో, 4 మూలలు దాని పైన ఉంటుంది. బ్లేడ్ కరెక్ట్గా దాంట్లో కూర్చుంటుంది. ఈ పాత చూడండి ఎలా ఉంది, కొత్తది చూడ ఎలా ఉంది. ఇది పైన మనం చూడండి పైన ఎలా ఉందో. ఇప్పుడు ఈ పాత రాడ్ తీసుకుపోయి షాప్లో మన మిక్సీలు గ్రైండర్లు అమ్మే దగ్గర పోయి ఇది చూపిస్తే ఇస్తారు. ఇది తెచ్చి ఫిట్ చేసుకోవడమే. పైన నట్ ఫిట్ చేయండి. ఈ జార్లో బుష్ ఉంటుంది కదా, 2-3 చుక్కలు కొబ్బరి నూనెనన్నా లేదంటే స్వీట్ ఆయిల్ అన్నా వేయండి. ఇప్పుడు ఈ సాఫ్ట్ను పెట్టేసేయండి పైనుంచి. వాచర్ ఒకటి ఉంటుంది కదా, వాచర్ ఒకటి పెట్టేసి దాని పైనుంచి పెట్టేసి వెనకాల సైడ్ కప్లేర్ ఉంటుంది కదా, అది టైట్ చేసేయండి. యాంటీ క్లాక్ వైజ్గా టైట్ చేయండి. తెలుస్తుంది కదా మీకు. క్లాక్ వైజ్ తిప్పుతేనేమో ఓపెన్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతేనేమో టైట్ అవుతుంది. మిక్సీ జార్లకు అన్నిటికీ అలాగే ఉంటుంది. పైన నట్టు కొంచెం కటింగ్ ప్లేట్తో చాలా టైట్ చేసుకోండి. ఇది మళ్ళీ మనం మిక్సీ పెట్టినప్పుడు ఇది లూజ్గా ఊడిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.